అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన గెస్ట్కి అందరికీ నమస్కారం. బ్లాక్ హ్యాట్స్ బ్యానర్పై భువన్ రెడ్డి గారు అండ్ శ్రీనాథ్ గారి దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు. ఇప్పుడే గ్లిమ్స్ చూసాము. చాలా రియలిస్టిక్గా, చాలా ఆర్గానిక్గా అనిపించింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి మూవీస్ అంటే రీసెంట్గా వచ్చిన బలగం అలాంటి ఫీల్ కలిగించిన మూవీ నాకు. డెఫినెట్గా వాళ్ళ ప్రయత్నం సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందులో నటించిన హీరో ప్రణవ్, అమ్మాయి సాధన గారు, సగ్న, సో వీళ్ళందరికీ మంచి పేరు తెచ్చిపెట్టి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాంట్లోనే ఆ ట్రాన్స్లో ఉండిపోయాను. నేను మొగల్ రేకులు చేస్తున్న టైంలో నాకు బాగా నచ్చిన ఒక ఆర్టిస్ట్ శృతి గారు అండ్ మధు అన్న. ప్లీజ్ కమన్నా. అంటే ఇది డెస్టినీ అనిపించింది. నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ లుక్ రిలీజ్ కోసం వచ్చిన తర్వాత ఎవరి అబ్బాయి హీరో అంటే అన్న వాళ్ళ అబ్బాయి అని తెలిసింది. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అండ్ చిన్నప్పుడు మా లొకేషన్లో తను చాలా బాగా, అంటే తనతో పాటు అందరూ ఆడుకునేవాళ్ళు. సో అలాంటి అబ్బాయి ఇప్పుడు హీరోగా రావడం చాలా 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 హ్యాపీగా అనిపించింది. ప్రణవ్, రియల్లీ షాకింగ్. ఇక్కడికి వస్తే కానీ అర్థం కాలేదు. గుడ్ లక్ అన్న. మరొకసారి అందరికీ గుడ్ విషెస్ చెప్తున్నాను. గుడ్ లక్. థ్యాంక్ యూ సాగర్ గారు. హలో అండి, అందరికి నమస్కారం. ప్రింట్ అండ్ మీడియాకి అండ్ సోషల్ మీడియాకి అండ్ మన ఫిలిమ్స్ లాంచ్ చేసిన ఎంఎల్ రెడ్డి గారికి అండ్ ఇప్పుడు ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన సాగర్ గారికి. నేను మా శ్రీనాథ్ గారితో ఫస్ట్ బ్రోగు చెప్పడం కంటే మా భువనారెడ్డి గారితో స్టార్ట్ చేస్తాను. కృష్ణరావు సూపర్ మార్కెట్ మీ అందరికి తెలుసు. ఆ సినిమా షూటింగ్ అప్పుడు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ సార్ ఈయన ప్రొడ్యూసర్గా ఎప్పుడు లేరండి. ఈయనలో ఉన్న గొప్ప వ్యక్తి, ఆయన గొప్పతనం ఏంటంటే ప్రతి చిన్న పని కూడా ఆయన దగ్గరుండి చేసుకునే ఇది. నన్ను ఒక వాళ్ళ అబ్బాయిలాగా ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నాకు దొరికినందుకు ఐఎమ్ సీరియస్లీ థ్యాంక్ యూ సార్. మీ ప్యాషన్ ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమాని బతికించాలి, చిన్న సినిమాని బతికించాలని ఆ ప్యాషనే ఒక కథను నమ్మి ఇప్పుడు ఇంకో సినిమాకి తీస్తారు. ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక ప్రొడ్యూసర్గా ఉండి ఐ రియలీ మీ హ్యాట్స్ ఆఫ్ మీ డెడికేషన్కి. సీరియస్లీ ఆల్ ద బెస్ట్ సార్. అండ్ మై బ్రో శ్రీనాథ్, ఫస్ట్ సినిమా కృష్ణ సూపర్ మార్కెట్ డైరెక్టర్. ఈయన కథను తెచ్చుకొని నమ్మి మంచి కథలు రాస్తాడండి, చాలా బాగా రాస్తాడు. సో డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అందరు ప్రొడ్యూసర్ని నమ్మించి ఒక మంచి సినిమా తీసిన తర్వాత ఒక కమర్షియల్ సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ ఏంటి బ్రో, ఏంటి ఎలా తీస్తున్నావు ఏంటి అంటే ఇలా అనుకుంటున్నాను అని చాలా డిస్కషన్స్ జరుగుతాయి మా ఇద్దరి మధ్యలో. సో మీరు షూటింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. తర్వాత సినిమా ప్రివ్యూకి రమ్మన్నాడు. ప్రివ్యూ చూసిన తర్వాత కమర్షియల్ డైరెక్టర్ నుంచి ఎప్పుడు ఈ కల్ట్ వచ్చింది అనుకున్నాను. సీరియస్లీ నేను ఒక 2-3 days ఆ ట్రాన్స్లో వెళ్ళానండి. ఒక మంచి ఫీల్ గుడ్ కాదు దాన్ని ఇంకేమైనా అనొచ్చు. వాళ్ళ వీళ్ళంతా గ్లిమ్స్ ఒకటే చేసి వదిలేశారు, ట్రైలర్ కూడా ఉంది. అసలు టూ గుడ్ తీశారు సినిమా. అందరూ ఒక ఫస్ట్ సినిమా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అనుకుంటారు. ఈ గెయిన్ ఫస్ట్ స్టెప్ అంటే సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ కూడా అలా వెళ్ళిపోయారు ఆయన. సీరియస్లీ యూ డిడ్ ఎ గ్రేట్ వర్క్. అండ్ హీరో ప్రణవ్, ఆయన ఫస్ట్ లాగా లేదండి సినిమా, నిజంగా ఫస్ట్ ప్రెజెన్స్లా లేదు. నేను ఎంత లవ్ చేశాను ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క ఫ్రేమ్ ఎంత న్యాచురల్గా ఉందో అంత న్యాచురల్గా ఉంది. అండ్ వీళ్ళు కానీ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ దట్ పర్సన్ అండ్ ఇంకో ఫ్రెండ్ ఉన్నారు, ఆయన పేర్లు తెలియదు సారీ, బట్ మీరు చూసాక తెర మీద చూసాక యూ లవ్ ఇట్. దర్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ గుడ్. యూ ప్లేడ్ వెరీ వండర్ఫుల్ క్యారెక్టర్. అండ్ అమ్మ క్యారెక్టర్కి చాలా కనెక్ట్ అయ్యాను నేను.
అసలు ఏం చేశారండి అమ్మ క్యారెక్టర్ అయితే పా ఈ లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా అందరు మ్యూజిక్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ కో డైరెక్టర్లు కానీ వాళ్ళ వర్క్ ఎంత కష్టం ఉంటుందో ఒక సినిమాని కాపాడటానికి సీరియస్లీ వాళ్ళతో పాటు ట్రావెల్ చేసి ఒక మా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ శ్రీనాథ్ బ్రో అండ్ ఎంటైర్ క్రూ ఆల్ ద బెస్ట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ సార్ నైస్ మీటింగ్ యూ సార్ నాకు తెలియదు మీ అబ్బాయి అని బట్ ఇప్పుడే తెలుసుకున్నాను అండ్ నైస్ వర్క్ హీరోయిన్ ఐ డోంట్ నో యువర్ నేమ్ శ్రీ సో థ్యాంక్స్ యూ అలాట్ అండ్ ఆల్ ది బెస్ట్ శ్రీ హిట్ కొడుతున్నావు మామూలు హిట్ కాదు ఎట్లా అంటే ఎమోషనల్ హిట్ మామూలుగా కాదు ఐ లవ్ ఇట్ ఆల్ ది బెస్ట్ ఫస్ట్ నేను యుఎస్లో ఉన్నప్పుడు డైరెక్టర్ శ్రీనాథ్ ఎవ్రీ బిట్ కెమెరా నుంచి స్టోరీ స్టార్ట్ కాకముందు నుంచి ప్రతిదీ నాతో షేర్ చేసుకునేవాడు. ఎవ్రీ డైలాగ్ స్క్రిప్ట్లో ఉన్న ప్రతి స్టోరీ అంతా నాకు చెప్పేవాడు అనమాట. అదిరిపోయింది బ్రో అని ఆ విజువలైజేషన్ ఏదైతే నేను ఊహించుకుంటా ఉండేవాడిని యూఎస్లో నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇండియాకి వచ్చిన తర్వాత మూవీ చూపించాడు తీసుకెళ్ళి. అసలు తను చెప్పినప్పుడు ఏ ఇమాజినేషన్ అయితే నా మైండ్లో ఉండే చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ అన్బిలీవబుల్. ఎవ్రీ క్యారెక్టర్ హీరో మన హీరోయిన్ కానీ ప్రతి క్యారెక్టర్ ఐ మీన్ ఎట్లంటే కాంప్రమైజ్ కాలేదు అసలు శ్రీనాథ్ అస్సలు కాంప్రమైజ్ కాలేదు నిజంగా బ్రో. ఎట్లా అంటే ఐ కుడెంట్ బిలీవ్. అంటే నేను స్టోరీ చెప్పినప్పుడు భలే ఉంది హిట్ అవుతుంది అనుకున్నాను కానీ చూసిన తర్వాత మాత్రం ఇట్ వాజ్ అమేజింగ్. మధు గారు ప్లీజ్ ఒక్క నిమిషం, మీరు గుర్తుపట్టలేదు నన్ను కానీ సేవియర్ మూవీలో మీరు మోజెస్ క్యారెక్టర్ చేశారు గుర్తుందా 2010లో సేవియర్ మూవీ అని చెప్పి. అప్పుడు మేము చూసాను అనమాట. సో ఐ డోంట్ నో మీ అబ్బాయి అని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడే నాకు తెలిసింది. అండ్ అమేజింగ్, హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ బ్రో యూ హ్యావ్ నాట్ గ్రేట్ ఫ్యూచర్. నేను బ్రదర్ శ్రీనాథ్తో ప్రతిదీ డిస్కస్ చేస్తూ ఉంటాను. ఐ టోల్డ్ హిమ్ యూ గైస్ యాక్టెడ్ అమేజింగ్ సీరియస్లీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఫస్ట్ టైం నేను మిమ్మల్ని కలుస్తున్నాను. ఇట్ వాజ్ ప్లెజర్ మీటింగ్ యూ. ప్రతి ఒక్కరికి ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ హిట్, పక్కా హిట్ ఈ సినిమా. దిస్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ గాడ్ బ్లెస్ యూ అందరికి, ప్రతి ఒక్కరికి గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్. వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను మీకు చిరపరిచితుడిని, అంటే మీకు బాగా తెలిసిన వాడిని. దాదాపు 30 ఏళ్ళుగా నన్ను చూస్తూ ఉన్నారు. సో ఈరోజు నా కొడుకు హీరోగా ఒక మూవీ చేశాడు. దీనికి కారణం శ్రీనాథ్ అండ్ సార్. ఎందుకంటే తండ్రిగా నేను చేయాలి కానీ బట్ నేను కష్టపడి పైకి వచ్చాను. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బ్రదర్. ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడమే రాదు నాకు, అది హీరోగా చేసేదంటే. మీ సపోర్ట్ నలవాడికి ఇది నేను కోరుకునేది. సాగర్ ఈరోజు ఇద్దరు వీడు నా కొడుకులాగానే, ఎందుకంటే అక్కడ మాతోనే ఇదయ్యాడు. సో ఈరోజు హీరోగా నిలదొక్కోవాలా, మంచి యాక్షన్ హీరోగా రావాలి అతను. అలాగే నీ తమ్ముడిని. ఓకే, థ్యాంక్ యూ. భువన్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనాథ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. ఓకే, నాకు తెలుసు ఒకటిని హీరోగా పెట్టి సినిమా అంటే డబ్బు పెట్టడము అది ఏదంటుంది. నేనే ఆలోచిస్తూ ఉంటా. వాడికి ఎన్నోసార్లు చెప్పాను నేను ఎక్కడ చేయగలనని. బట్ మేబీ వాడి టైము మీరు కలిసిన ఒక ఇదో తెలియదు కానీ. సో నా కొడుకుని ఫస్ట్ హీరోగా మీరు లాంచ్ చేశారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్.
మిగిలింది మీకు మీడియా మిత్రులు ప్లీజ్ మీరే, మిమ్మల్ని నమ్ముకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మూవీలోని అనుబంధాలు కాదు, ఆ రియల్ లైఫ్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మూవీలో కూడా ఆ కరోనా టైంలో చాలా కష్టపడుతూ ఉంటాం, బయటికి రావడానికి కూడా భయపడ్డాం. ఆ టైంలో మనకు అది లేదు ఇది లేదు అనకుండా ప్రతిదీ స్పాన్సర్, అది ఆ సీన్కి అది కావాలి అంటే కష్టపడి మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు ఒక సీన్ కావాలి అంటే అది వచ్చేదాకా కూడా ఆర్టిస్టులు ఎంత ప్రేమగా ముద్దుగా అది రప్పించుకోవడానికి, అబ్బా మా డైరెక్టర్ గారు అండి. ఆ సీన్ వచ్చే వరకు కూడా చాలా సైలెంట్గా క్యూట్గా తప్పించుకుంటారు. రాని ఆర్టిస్ట్ దగ్గర కూడా చాలా వినయంగా రప్పించుకుంటారు. అలా వచ్చిందే ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల. ప్రతి ఒక్కళ్ళతోని అందరూ కొత్త వాళ్ళు, కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, కానీ ఇందులో యాక్ట్ చేయలేదు, జీవించి ఇలా చేశారు. సో ఆ కష్టాన్ని ఒక ప్రేమగా క్రియేట్ చేసుకొని మేమందరం కష్టపడ్డాం. మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని, మా సినిమా పైన ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మూవీ మన మూవీలో నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే అసలు ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు వెళ్ళి చేస్తాం ఆ టైంలో అనుకోలేదు. మునిచంద్ర గారి ద్వారా నాకు ఈ క్యారెక్టర్ ఫొటోస్ పంపించమ్మా అంటే ఈ టైంలో ఎవరు వెళ్తామండి అవుట్డోర్ అని చెప్పి అనుకున్నాం. సో పంపించాం. వంశీ గారు ఆ టైంలో లక్కీగా ఒక వీడియో చేసి పంపించండి, చాలా ఆడిషన్కి రావద్దు అంటే ఆడిషన్కి రాలేనండి బాబు అంటే పంపించాం. సో డైరెక్టర్ గారు సెలెక్ట్ చేయడం, ఈ క్రెడిట్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మునిచంద్ర గారు, ఆయన వల్లే నాకు ఈ సినిమాలో చేయగలిగాను. సో ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చి మంచి పేరు వచ్చి ఇలా చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ టీమ్ అండ్ కంగ్రాట్స్. అందరికీ మంచి పేరు రావాలి. థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు ఆయన నాకు చాలా హెల్ప్ చేసినారు. అంటే నేను తెలంగాణ నుంచి వచ్చిన, నాకు ఆ లాంగ్వేజ్ చాలా కష్టమైంది. వంశీ గారు హెల్ప్ చేసినారు. పావని తను చాలా బాగా హెల్ప్ చేసింది, ప్రతి ఒక్క సీన్ నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంకే అంతే. థ్యాంక్ యూ. అందరికీ కూడా నమస్తే అండి. ఒక అవకాశం అనేది చాలా ఇంపార్టెంట్ నాలాంటి కొత్త నటులకి. సో శ్రీనాథ్ సార్ ఒక మెంటర్ లాగా, ఒక పెద్దన్నలాగా సో చేశారు. చాలా బాగా చూసుకున్నారు నన్ను. యాక్టింగ్లో కూడా చాలా మెరుగులు దిద్దుకున్నాను నేను. అవకాశం ఎంత గొప్పదంటే సో మొగల్ రేకులు నా చిన్నప్పటి నుంచి చూశాను. ఆర్కే నాయుడు మొన్న మనందరికీ, నా ఏజ్ వాళ్ళందరికీ పెద్ద డ్రీమ్. సో అలాంటి అన్న ఉన్న స్టేజ్ మీద నేను కూడా ఉన్నాను ఓన్లీ బికాస్ ఆఫ్ అవకాశం. నాకు అవకాశం ఇచ్చిన భువన్ రెడ్డి సార్కి, సో మా డైరెక్టర్ గారికి చాలా కృతజ్ఞతలు. మా వంశీ సార్ నన్ను సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్ సార్. ఇంకా మా అన్న హీరో గారి గురించి నేనేం చెప్పను. నేను మామూలుగానే చాలా పెద్ద ఫ్యాన్, ఆయన యూట్యూబ్ వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటాను నేను. సో డెఫినెట్గా నేను చెప్తున్నాను, అన్న ఎవరిని డిసప్పాయింట్ చేయడు. సో మా హీరోయిన్ గారు, మేమంతా కూడా నాకు సపోర్ట్ చేసిన మా తోటి ఆర్టిస్టులందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో పొంగనూరు వాళ్ళందరికీ కూడా మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో త్వరలో మీ అందరినీ మాతో పాటు పొంగనూరు తీసుకెళ్తాం, మా కాలేజీకి తీసుకెళ్తాం. సో మా ఇంటర్మీడియట్ మెమరీస్ అన్నీ మీతో పంచుకుంటాం. సో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయమండి. సో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీనాథ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఓన్లీ బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ హియర్. థ్యాంక్ యూ. ఆర్కే నాయుడు అన్న, వెరీ బిగ్ ఫ్యాన్ అన్న.